మొదటిసారి మాస్టర్ గారిని కలిసినప్పుడు వారు చెప్పినట్లు అసలు యథార్థం ఏమిటంటే మనకు రెండు జీవితాలు ఉన్నాయి. లోపల బయట రెండు ఉన్నాయి. మన ఆకాంక్షలు, ఆశయాలు, ఆదర్శాలు అనేవి అంతర్గతంలో నుండి వస్తాయి. అభివృద్ధి సాధించాలి, మనం ఉన్న రంగంలో రాణించాలి అనే ఆశలు బయట నుండే కలుగుతాయి. మన ఆశలకు సమతుల్యం సాధించాలి. ఒకటి నా బయట ప్రాపంచిక జీవనానికి సంబంధించినది. ప్రాపంచిక విషయాలలో ఉన్నతి, ధన వస్తు కనక వాహనాల సేకరణలో విజయ సాధనకు సంబంధించినది. ఈ లౌకిక జీవనానికి అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండే పరిపూర్ణతకు, లోపరహితంగా ఉండాలనే ఆకాంక్షకు సమతుల్యం సాధించాలి.